హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. 100 కట్ల పిశాచం కథలు 12వ భాగం. అంతఃపుర రాక్షసి. ఒకానొకప్పుడు మగధ దేశాన్ని త్రిలోకసేనుడనే మహారాజు పరిపాలించేవాడు. ఆయన ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ప్రజలు ఆయన్ని దేవుడిలా భావించేవారు. పొరుగురాజులు అసూయపడేంత సుభిక్షంగా ఉండేది మగధ దేశం. అలాంటి సమయంలో తరుణ వయస్కురాలైన మహారాణి సునందాదేవి 12 మగబిడ్డను కని అకాల మృత్యువుకు గురైంది. అప్పుడు త్రిలోకసేనుడు అంతులేని విచారానికి గురయ్యాడు. ఆయన అన్ని సుఖాలు విడిచిపెట్టి అంతఃపురంలో మూలగదిలో కూర్చొని చనిపోయిన మహారాణినే తలుచుకుంటూ దిగులుగా ఉండేవాడు. రాజకార్యాలన్నీ మంత్రులే చూస్తున్నారు. మహారాజులో క్రమంగా మార్పు వస్తుందని మంత్రులు ఆశించారు. కానీ రాజకుమారుడికి 4 ఏళ్ల వయసు వచ్చినా ఆయన దిగులు తగ్గకపోయేసరికి అంతా కంగారు పడ్డారు. ఎందుకంటే రాజు సంగతి తెలిస్తే ప్రజల్లో కలకలం పుడుతుంది. పొరుగురాజులకి దుర్బుద్ధి పుడుతుంది. రాజు జోక్యం లేకుండా సమర్థ రాజ్యపాలన సాధ్యపడదు. మంత్రులందరూ ఈ విషయమై సమాలోచన జరిపారు. వారిలో వృద్ధమంత్రి, రాజు మామూలు మనిషి కావాలంటే ఆయన్ని అంతఃపురం నుంచి కదిలించి మరో చోటుకు తీసుకుని వెళ్ళాలి. అందుకు నాకొక్కటే మార్గం తోస్తోంది. సమీపారణ్యంలోని క్రూర మృగాలు ప్రజల్ని బాధిస్తున్నాయని, వాటిని వారించటము ఎవరికీ సాధ్యం కావటం లేదని రాజుకు నచ్చచెబితే అప్పుడు ఆయన వేటకు బయలుదేరతాడు. 7 వ్యసనాల్లో వేట ఒకటి. క్రమంగా రాజు మామూలు మనిషి కాగలడు అన్నాడు. ఈలోగా సమీపారణ్యంలోకి కొత్తగా ఒక రాక్షసి వచ్చింది. అది అక్కడ కనిపించిన జంతువుల్ని ఇష్టం వచ్చినట్లు చంపి తింటూ బీభత్సం సృష్టిస్తోంది. ఆ కారణంగా అక్కడ జంతువులన్నీ అడవి వదిలి చుట్టుపక్కల గ్రామాల మీద పడి రాజ్యంలో బీభత్సం సృష్టిస్తున్నాయి. మామూలుగా అయితే కొంత సైన్యాన్ని పంపించి ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు. కానీ రాజుని అంతఃపురం నుంచి కదిలించాలనుకున్న మంత్రులకిది సదవకాశంగా భావించి సరేననుకున్నారు. ఈ ఉపాయం ఫలించింది. రాజు వేటకు బయలుదేరాడు. త్రిలోకసేనుడు సైన్యంతో అడవిలోకి రావటం దూరాన ఓ చెట్టు మీద నుంచి రాక్షసి చూసింది. నరభక్షణ చేసి చాలా కాలమైనందువలన ఆ రాక్షసికి ఒక్కసారి అంతమంది మనుషులు కనపడేసరికి నోరూరింది. అయితే రాజును కాస్త దగ్గరగా చూసేసరికి లక్ష్మణుడిని చూసిన శూర్పణఖల మనసు చెలించింది. ఎందుకంటే సహజంగా త్రిలోకసేనుడు అందగాడు. ఆ పైన మహారాజు వేట తమకంలో ఉత్సాహంగానూ విలువైన దుస్తుల్లో దివ్య తేజంతోనూ వెలిగిపోతున్నాడు. రాక్షసి ఇక సమయం వృధా చేయలేదు. అది అరణ్యంలో అప్పటికప్పుడే మాయామునులు మునిపత్నులతో మాయా ఋష్యాశ్రమాన్ని సృష్టించింది. తానొక మునికన్యగా మారింది. వేటాడి అలసిన రాజు మాయా ఋష్యాశ్రం చేరుకున్నాడు. అక్కడ కణ్వాశ్రమంలో చెలుల మధ్య శకుంతల తరహాలో వెలిగిపోతున్న మాయా మునికన్యను చూశాడు. రాజుకి ఆమెలో సునందాదేవి పోలికలు కనిపించాయి. అంతే, రాజు మనసు చెలించింది. సునంద అంటూ రాజు ఆమెను సమీపించి చేయి పట్టుకున్నాడు. మాయా మునికన్య తడబడినట్లు నటించింది. చేతిని మృదువుగా విడిపించుకొని, ఏ దేశానికో రాజులా ఉన్నారు. నేను అబలను, అసహాయురాల్ని, మునికన్యను. ఈ విధంగా పాణిగ్రహణం చేయటం తగునా అంది. రాజు తొట్టిపడి, తొందరపడ్డాను, మన్నించు. నీలో నా రాణి సునంద పోలికలు కనబడటంతో తొలిచూపులోనే నీ మీద ప్రేమ పుట్టింది. నిగ్రహించుకోలేకపోయాను అన్నాడు. మీరు నా చేయి పట్టుకున్నారు. పాణిగ్రహణం చేస్తే పెళ్ళైనట్లే అంటారు పెద్దలు. మరి నేను ఇప్పుడేం చేసేది? నన్ను మీరు పెళ్ళైనా చేసుకోవాలి, లేదా నేను కన్యగానైనా మిగిలిపోవాలి అంది మాయాముని కన్య దిగులు నటిస్తూ. సుందరి, దిగులు పడకు. నీ పేరు, వివరాలు చెప్పు. నీకిష్టమైతే నీ పెద్దలను అడిగి నిన్ను వివాహం చేసుకోగలను అన్నాడు త్రిలోకసేనుడు. అదేమి చిత్రమో, నా పేరు కూడా సునందయే. నేను కూడా తొలిచూపులోనే మిమ్మల్ని ప్రేమించాను. మిమ్మల్ని వివాహం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తాను. మీరు నా పెద్దల అనుమతి తీసుకొని నన్ను పెళ్లి చేసుకోండి అంది మాయామునికన్య. ఆ రాక్షసి సృష్టించిన మాయామునులు మునిపత్నుల చొరవతో త్రిలోకసేనుడికి మాయా సునందకు ఆ రోజే వివాహమైపోయింది. రాజు కొత్త భార్యతో తిరిగి రాజ్యానికి వెళ్ళాడు. మంత్రులు కొత్త రాణిని చూసి
అచ్చం పూర్వపు రాణిలాగే ఉన్నదే అని ఆశ్చర్యపడ్డారు. కొత్త రాణి రాక రాజులో మంత్రులు కోరుకున్న మార్పును తీసుకుని వచ్చింది. ఆయన గత స్మృతుల నుంచి బయటపడి కొత్త ఉత్సాహంతో పూర్వం కంటే చక్కగా రాజ్యపాలన చేయసాగాడు. మాయాసునందకు అంతఃపుర జీవితం బాగుంది. కోరినవాడు భర్త అయ్యాడు. కోరినంత తిండి లభిస్తోంది. సేవలు చేయటానికి లెక్కలేనంతమంది దాసదాసీ జనం ఉన్నారు. అయితే ఒక్కటే లోటు. అంతమంది మనుషుల మధ్య ఉంటూ నరవాసన పీలుస్తూ నరభక్షణ చేయకుండా నిగ్రహించుకోవటము ఆమెకు చాలా కష్టంగా ఉంది. అందువలన కొంతకాలం కాగానే ఆమె రాత్రి సమయంలో లేచి ఎవరికీ తెలియకుండా అంతఃపురంలో ఒక మనిషిని చంపి తిని ఎముకలను ఎక్కడో ఒక మూల గుట్టగా ఉంచేది. అలా కొంతకాలం జరిగింది. మొదట్లో మనుషులు మాయమైతుంటే ఎవరూ అనుమానించలేదు. కానీ రోజుకొకరు చొప్పున మాయమైతుంటే ఎప్పటికో అప్పటికి కలకలం పుట్టగా మానుతుందా? అదే జరిగింది. అంతఃపుర సమస్యలను కూడా ముందుగా వృద్ధ మంత్రికి నివేదించడము ఆ దేశపు సంప్రదాయం. అంతఃపురం కాపలావాడు వృద్ధ మంత్రికి విషయం చెప్పాడు. మంత్రి వెంటనే పోయిన వారెవరెవరో తెలుసుకొని వాళ్ళ గురించి పూర్తి వివరాలు సేకరించాడు. అంతా కూడా అంతఃపురంలోనే మాయమైనారని రూఢి అయింది. అప్పుడు వృద్ధమంత్రి రాజుకు తెలియకుండా ఏదో వంకపై అంతఃపురంలో తీవ్రంగా వెదికి ఒక గదిలో మూలగా పడి ఉన్న ఎముకల గుట్టను చూశాడు. అవి మనుషుల ఎముకలేనని నిర్ధారించడానికి ఆయనకెంతోసేపు పట్టలేదు. వృద్ధమంత్రి నిశ్చేష్టుడయ్యాడు. అంతఃపురంలో మనుషులు మాయం కావటం చిత్రంగా ఉంటే అక్కడే ఓ గదిలో మనుషుల ఎముకలు గుట్టలుగా పడి ఉండటం మరింత ఆశ్చర్యంగా ఉంది. కానీ ఎంత ఆలోచించినా ఆయన ఊహకేదీ అందలేదు. దాంతో, ఒరేయ్, ఈ రాత్రంతా నువ్వు మెలకుగా ఉండి ఈ గదిలోకి ఎవరు వెళ్తున్నారో కనిపెట్టు అని కావలివాడికి ఆదేశం జారీ చేశాడు వృద్ధమంత్రి. కాపలావాడు సరేనన్నాడు. కానీ ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా అతడు నిద్రకు ఆగలేకపోయాడు. మర్నాడు అదే విషయము వృద్ధమంత్రికి చెప్పాడు. ఆయన ఆశ్చర్యపడి ఇది మామూలు మనుషుల పని కాదని, దీని వెనుక ఏదో మానవాతీత శక్తి ఉన్నదని అనుమానించాడు. ఆయన ఆ రోజు కాళికాదేవి గుడికి వెళ్ళి మంత్రించిన కుంకం తీసుకున్నాడు. ఆ కుంకం నుదుటికి పెట్టుకుంటే ఏ మంత్రశక్తి మనిషిపైన ప్రభావం చూపించలేదు. ఆ రాత్రి మంత్రి తానే అంతఃపురంలో కాపలావాడి స్థానం తీసుకున్నాడు. ఆ అర్ధరాత్రి పూట మాయా సునంద మనిషిని తినే భయంకర దృశ్యాన్ని ఆయన చాటుగా ఉండి చూశాడు. అప్పుడు ఆయన ఒళ్లంతా భయంతో వణికిపోయింది. మహారాజు పెళ్లి చేసుకున్నది మనిషిని కాదని, రాక్షసునని అర్థం కావడంతో ఏం చేయాలో పాలుపోలేదు ఆయనకి. మాయా సునంద మనిషిని తినేసి మిగిలిన ఎముకలన్నింటినీ తిన్నగా తానెప్పుడు వేసే గదిలోనే పడేసింది. అప్పుడు మంత్రి ధైర్యం చేసి ఆమె ఎదుట పడ్డాడు. నువ్వు మహారాణివై మా రాజును తిరిగి మామూలు మనిషి చేశావని సంతోషించాం. కానీ ఇలా నువ్వే ఒక రాక్షసువై మా ప్రజల్ని చంపి తింటావని అనుకోలేదు అన్నాడు. మాయాసునంద తడబడి, నా మాయా ప్రభావంతో అందరికీ స్పృహ తప్పించాను. నువ్వు స్పృహలో ఉండటం ఆశ్చర్యంగా ఉంది. నా రహస్యం తెలిసిన నిన్ను బ్రతకనివ్వను. ఇప్పుడే నిన్ను విరుచుకొని తింటాను అంది. మంత్రి నవ్వి, నీ శక్తులు నాపై పనిచేయవు. నేను నా నుదుటిన మంత్రించిన కాళికాదేవి కుంకుమను ధరించాను అన్నాడు. మాయాసునంద కంగారుపడి, నా రహస్యం రాజుకు చెప్పవద్దు. చెప్పినా ఆయన నన్నేమీ చేయలేడు. కానీ నాతో ఇక కాపురం చేయడు. ఆయన నేను ప్రేమిస్తున్నాను. ఆయన లేకుండా బ్రతకలేను. నీ కోరికలేంటో చెప్పు, తీర్చగలను. నా రహస్యం మాత్రం బయట పెట్టకు అన్నది. అమ్మా, నీ ప్రేమ నిజంగా చాలా గొప్పది. పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన మా రాజులో నీ కారణంగానే కొత్త ఉత్సాహం పుట్టింది. నీవు రాక్షసువని తెలిస్తే ఆయన మళ్ళీ కృంగిపోతాడు. నీకు ఆయన మీద ప్రేమంటూ ఉంటే నువ్వు కూడా ఆయనలాగే ప్రజల్ని కన్నబిడ్డల్లా ప్రేమించు. నీలోని రాక్షసత్వాన్ని మరిచిపో. ఇంతవరకు జరిగింది మరిచిపో. ఇక మీదట మనుషుల్ని చంపకు. ఇదే నా కోరిక అన్నాడు వృద్ధమంత్రి. నా శక్తి మేరకు నీ కోరిక తీర్చడానికి ప్రయత్నిస్తాను. కానీ రాక్షసుని కావటం వలన నరభక్షణ చేయకుండా ఎంతో కాలము నిగ్రహించుకోలేను అంది మాయాసునంద. అయితే అంతఃపుర వాసులందరూ తమ నుదుట కాళీమాత కుంకుమ ధరించే ఏర్పాటు చేస్తాను. అప్పుడు నువ్వు అదుపులోకి వస్తావు అన్నాడు మంత్రి. మాయాసునంద నిట్టూర్చి,
అందువల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. ఏమో, నరభక్షణ చెయ్యాలన్న కోరికతో నేను రాత్రిపూట అంతఃపురాన్ని విడిచి వెళ్ళినా వెళ్ళవచ్చును అంది. దీనికి వేరే ఉపాయం లేదా అన్నాడు వృద్ధ మంత్రి దిగులుగా. మాయాసునంద కాసేపు ఆలోచించి, ద్వైతవనంలో సుధాముడనే ముని ఉన్నాడు. ఆయన సర్వశక్తి సంపన్నుడు. ఆయనకు భయపడే నేను అక్కడి నుంచి పారిపోయి మగధ దేశానికి దగ్గరలో ఉన్న అరణ్యానికి వచ్చి నివాసం ఏర్పరచుకున్నాను. అక్కడ మీ రాజును చూసి ఆకర్షించబడి ఇక్కడికి వచ్చాను. మన సమస్యకు పరిష్కారము ఆ సుధాముడే చెప్పగలడు అంది. అయితే సరే, నేను వెళ్ళి సుధాముణ్ణి కలుసుకుని వస్తాను. అంతవరకు నిన్ను నువ్వు నిగ్రహించుకోవాలి అన్నాడు మంత్రి. మాయాసునంద సరేనన్నది. మర్నాడు తెల్లవారగానే వృద్ధమంత్రి ద్వైతవనానికి బయలుదేరి వెళ్ళి సుధాముణ్ణి కలుసుకున్నాడు. ఆయన వృద్ధమంత్రి చెప్పిందంతా విని, ప్రజల్ని కన్నబిడ్డల్లా ఏలే మీ రాజు ధన్యుడు. సదా ఆయన క్షేమాన్ని కోరే నీ వంటి మంత్రులు ధన్యులు. రాక్షసిగా ఉండి మనిషి ప్రేమకు కట్టుబడిన మాయాసునంద ధన్యురాలు. ఆమెలోని రాక్షస ప్రవృత్తిని శాశ్వతంగా దూరం చేయటమే అన్ని సమస్యలకు పరిష్కారం. అందుకొక్కటే ఉపాయం అన్నాడు. చెప్పండి మునివర్య, తక్షణం పాటిస్తాను అన్నాడు మంత్రి. మాయాసునంద రాక్షసి, కాని ఆమె మనిషిని ప్రేమించి అతడితోనే జీవితకాలం గడిపేయాలనుకుంటోంది. తన రాక్షస ప్రవృత్తిని నాశనం చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటుంది. కాబట్టే ఆమె నిన్ను నా దగ్గరకు పంపింది. దీన్నే రాక్షసుల్లో మానవత్వం అంటారు. అదేవిధంగా మనుషుల్లో రాక్షసత్వం ఉన్నవారు ఉంటారు. అలాంటి వారిలో దేశాలకి మహారాణులు ఉంటారు. నీ రాణి అలాంటి రాణుల్ని కలుసుకొని వారు చేసే దుర్మార్గాల ప్రస్తావన తీసుకుని రావాలి. ఆ ప్రస్తావన రాగానే కొందరు సిగ్గుపడతారు, కొందరు మాత్రము అహంకారంతో సమర్థించుకుంటారు. అలాంటి ఒక్కరు మాయాసునందకు తటస్థపడితే చాలు, వారికి ఆమె రాక్షసత్వం చేరిపోతుంది, వారి మానవత్వం ఆమెను చేరుకుంటుంది అన్నాడు సుధాముడు. వినయశీలుడింకా ఏదో చెప్పబోతూ ఉండగా, ఇంకా కథ ఆపు, తర్వాతేం జరిగిందో నాకు తెలిసిందిలే అన్నది మహారాణి. వినయశీలుడు కథ ఆపి ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు. ఆ కథ మహారాణిని బాగా కలిచివేసింది. రాక్షసత్వం ఉన్న మహారాణి తనే అని ఆమెకు అనిపించింది. సుధాముడు ఏం చెప్పాడో తెలిసాక మాయాసునంద తనని కలుసుకునేందుకు వచ్చినట్లు అనిపించింది ఆమెకు. అంతఃపుర రాక్షసి మాయాసునంద కాదు, నువ్వే అని అంతరాత్మ ఆమెకు చెబుతున్నట్లు అనిపించింది. ఈ కథ విన్నాక కూడా నేను అంతఃపుర రాక్షసిగా కొనసాగితే నాకింక మనుషుల మధ్య మనిషిగా మనగల అర్హత ఉండదు అనుకుంటూ మదనపడింది ఆమె. మహారాణి, తమకీ కథ నచ్చలేదా అన్నాడు వినయశీలుడు కొంచెం దిగులుగా. అతడికి ఊరట కలిగిస్తూ ఆమె తల అడ్డంగా ఊపింది. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుని ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారము కథ వినటానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుని ఆవహించి ఉన్న పిశాచము మరో కథ చెప్పడం ప్రారంభించింది. 100 కట్ల పిశాచం కథలు 12వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.